ఈరోజు అందరం కూడా ఇక్కడ కూడా బడుగు బలహీన వర్గ సోదరులు అందరం కూడా ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిపాలి, ప్రజలందరికీ తెలిపాలా అన్న ఉద్దేశంతోనే మేమందరం కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మాకు అన్యాయం జరుగుతున్నది, మాకు నష్టం జరుగుతున్నది అనే విషయాన్ని ప్రతి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరికీ కూడా తెలపాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా ముఖ్యంగా సమావేశం జరగడం జరుగుతున్నది. ఈరోజు ఎందుకు ఈ విషయం పైన మేము గట్టిగా మాట్లాడదలుచుకున్నామంటే, ఇవాళ బీజేపీ ప్రభుత్వం వారు అనుసరిస్తున్న వైఖరి చాలా బాధాకరంగా అనిపిస్తున్నది. వారు బీజేపీ వాళ్ళు ఇవాళ మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అని పదే పదే టీవీలలో గట్టిగా చెప్తా ఉన్నారు. మరి మేమందరం కూడా ఈ బడుగు బలహీన వర్గాలు, బీసీలు అందరం కూడా మరి దాన్ని మేము సమ్మతించడం లేదనేది మా నినాదం. మీరు బీజేపీ వాళ్ళు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగం రాసిన రచయిత మన బిఆర్ అంబేద్కర్ గారిని మీరు కాదని మీరు కొత్త రాజ్యాంగాన్ని రచిస్తారా? మరి ఇన్ని రోజులు ఉన్న ఈ రాజ్యాంగంలో అందరికీ బడుగు బలహీన వర్గాలకు ఉన్న రిజర్వేషన్ను మీరు ఎత్తేస్తారా? మరి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు మేమందరము ఇన్ని రోజులు మీకు ఓట్లేసి మీరు అందరం ఎక్కిరు కదా, మరి ఇవన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? మీరేమో ఒక పక్క ఈ రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టించేసేసి ఇవాళ మీరు ఓట్ల రాజకీయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. మరి దానిపైన మేమందరం కూడా బీసీలం అందరం కూడా ఒక అవగాహనకు వచ్చి మరి మీకు ఎందుకు ఓట్లు వేయాలని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ రాజ్యాంగం రాసిన రచయిత బిఆర్ అంబేద్కర్ గారిని మీరు ఆయన పేరు లేకుండా చేయాలని ప్రయత్నం చేసి రిజర్వేషన్లు ఎత్తేయడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఇవాళ మాకు, మా పిల్లలకు, రేపు పొద్దున రాబోయే తరాలకు కూడా ఇవాళ వాళ్ళందరూ మా పిల్లగాళ్ళు ఎట్లా చదువుకోవాలి, వాళ్ళకు కాలేజీలల్లో ఎట్లా అడ్మిషన్లు కావాలి, అడ్మిషన్ అయిన వాడు రేపు పొద్దున జాబ్లకు పోవాలంటే మనకి జాబ్స్ ఎట్లా రావాలి, ఈ పిల్లగాళ్ళు చదువుకుంటాం అనుకునే వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ ఎవడు ఇవ్వాలి? మరి ఇన్ని రోజులు కూడా కదా, కొన్ని 50-60 సంవత్సరాల నుంచి వెళ్ళి కదా ఈ రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా అందరూ కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉన్నారనే కదా మాకు బడుగు బలహీన వర్గాలని ఒక ముద్ర వేసిరు కదా, బీసీలమని ఒక ముద్ర వేసిరు కదా. మరి మేము ఆర్థికంగా ఎదికే స్తోమత మాకు కల్పన లేదని ఆ రోజు అంబేద్కర్ గారు రాసిండ్రు కదా రాజ్యాంగము. మరి ఆ దాంట్లోనే కదా ఇవాళ మా పిల్లగాళ్ళు చదువుకుంటామంటే కదా వాళ్ళకు స్కాలర్షిప్లు వస్తున్నాయి. ఆ పిల్లగాళ్ళు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కల్పనలో వాళ్ళకున్న రిజర్వేషన్ ఆ కొద్దిపాటి 15% రిజర్వేషన్లోనే కదా మరి వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. మరి వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతున్నది కూడా ఈ రిజర్వేషన్లతోనే కదా. ఆఖరికి మొన్నటి వరకు కూడా మా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, వాళ్ళు కూడా ఆఖరికి మా మున్సిపల్ చైర్మన్లే కావచ్చు, వాళ్ళు కూడా ఇదే రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగానే మేము అందరం కూడా రాజకీయంగా ఎదుగుతున్నాం కదా. మరి మా ఇన్ని అవకాశాలు ఉన్న మా బీసీ బడుగులు బలహీన వర్గాలని ఎందుకు మీరు కాలరాయాలని చూస్తున్నారు? ఇవాళ మీరు పదే చెప్తా ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా స్టేజ్ పైన మన కొరుట్లలో అదే మాట చెప్పిపోయిండ్రు. మనకు వీళ్ళు బీజేపీ వాళ్ళు అందరం ఎక్కితే రేపు నిజంగా 400 సీట్లు వాళ్ళు గెలుచుకోగలిగితే వాళ్ళు మొత్తం మైనారిటీ నుంచి వెళ్ళి బీసీల వరకు అన్యాయం జరుగుతుంది, మనం అందరం కూడా రోడ్ల మీద బిచ్చగాలని చేసే ప్రయత్నం చేస్తున్నారని గట్టిగా చెప్పిపోయినాడు ఆయన. మరి నిజంగా కూడా మేమందరం బీసీలు ఇవాళ ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాము. ఇలా మేమందరం కూడా కట్టుబడి మేమందరం దీనికి వ్యతిరేకిద్దామని చెప్పి మేమందరం కూడా కలవడం కూడా జరుగుతున్నది. ఇవాళ నాలాంటోడే కావచ్చు, చదువుకున్న వాళ్ళేం కావచ్చు, లేకపోతే రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్న వాళ్ళం కావచ్చు, రేపు వృద్ధ దినానికి ఈ రిజర్వేషన్ ఎత్తివేస్తే మాకు ఎట్లా మరి న్యాయం జరుగుతుంది? దీనికి అన్నిటికీ విరుగుడు ఒకటే, మాకు కులగణన కావాలి. మేము బీజేపీ వాళ్ళని ఒకటే మాట్లాడుతున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే కులగణన చేస్తారా? కులగణన చేసి మాకు ఆర్థికంగా స్తోమతలు కల్పిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నాం. ఇవాళ మరి బీజేపీ వాళ్ళు కులగణన ఎత్తేస్తా అంటున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ గారు పదే చెప్తా ఉన్నారు. నేషనల్ మీడియాలో చెప్తున్నారు, స్టేట్ మీడియాలో చెప్తున్నారు. మన హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా చెప్పినాడు. ఆయన ఒకటే మాట మీద ఉన్నాడు, నిలబడి ఉన్నాడు, కట్టుదిట్టంగా నిలబడి ఉన్నాడు.
నేను కులగణనకు వ్యతిరేకం కాదు, నేను కులగణన చేపిస్తా, కులగణన చేసి ఆర్థికంగా అందరికీ కూడా లబ్ధి చేకూర్చే విధంగా నేను సహాయపడతా, మా గవర్నమెంట్ సహాయపడుతుందని చెప్తున్నారు. వాళ్ళు అనుకున్నదే తడువు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన అందరం చూసినాం, అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి గారు, అటు పొన్నం ప్రభాకర్ గారు దీనిపైన పదే పదే మాట్లాడింది. మేము కులగణన చేస్తున్నాం, మా రాహుల్ గాంధీ గారు కట్టుబడి ఉన్నారు, దానికి అనుకూలంగానే ఇవాళ మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నాం, మేము కులగణన చేసి తీరుతామని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా కులగణనకు వాళ్ళన్ని సంతకాలు పెట్టేసి అసెంబ్లీ సాక్షిగా దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇవాళ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ దానికి ఏదైతే సంబంధించిందో దాన్ని ఓపెన్ చేయడం కోసం కొన్ని 50 కోట్ల, నాకు కరెక్ట్గా ఫిగర్ తెలియదు కానీ కొన్ని కోట్లు మాత్రం గవర్నమెంట్ రిలీజ్ చేసేసింది అని చెప్పి విన్నాం. అంటే మాకు ఒక నమ్మకం కలిగించారు కదా, రేపు పొద్దున మా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెలుసుకోబోతున్నదని మాకు అందరికీ బలంగా నమ్మకం కలిగింది కదా మా అందరికీ. మరి అట్లాంటి మీరు చేయలేకపోయారు కదా అరవింద్ గారు. మీరు ఎంతసేపు పసు బోర్డు తెచ్చాను అని చెప్పి అన్నారు. మొన్న ఫస్ట్లో ఏమో స్పైస్ బోర్డు అన్నారు, స్పైస్ బోర్డుకి అది కూడా ఇలాంటిదే అని అన్నారు, అది పక్కకు పెట్టేసేసారు. ఇప్పుడేమో మళ్ళీ కొత్త నాటకానికి తెరదీస్తున్నారు. ఇవాళ ఆ రోజు బాండ్ రాశారు. కానీ మేమందరం కూడా అంటే మేమందరం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏందనేది మాత్రం చాలా గట్టిదిట్టంగా గమనిస్తున్నారు. మళ్ళీ ఇంకొక మాట కూడా నిజంగా కూడా ఈరోజు మేమందరం కూడా జగిత్యాలలో ఉన్న కాన్స్టిట్యున్సీ వాళ్ళు కావచ్చు, కొరుట్ల మెట్పల్లి కాన్స్టిట్యున్సీల వాళ్ళు ఉన్న వాళ్ళు కావచ్చు, మేమందరం కూడా ఇవాళ ఒకటి గమనిస్తున్నాం. గత అంటే జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు ఎవరికి ఓటు వేసినారో ఏమైందో మేము ఎవరిని కూడా అడగదలుచుకోలేదు. కానీ ఇవాళ ఈ ఎంపీ ఎలక్షన్స్ స్థానికతకు నాన్ స్థానికతకు అంటే లోకల్కు నాన్ లోకల్కి సంబంధించిన ఇష్యూగా మేము పరిగణనలోకి తీసుకుంటున్నాము. నిజంగా కూడా అందరూ కూడా మెట్పల్లి కాంచాలి కావచ్చు, కొరుట్ల కావచ్చు, జగిత్యాలే కావచ్చు, ఇంకా ముందుకు పోతే ఇంకా వాళ్ళు కూడా మేము అందరం ఒకటే ఆలోచన చేస్తున్నాం. మన స్థానికుడు ఎంపీగా నిలబడ్డాడు, మన స్థానికుడు జీవన్ రెడ్డి గారు, ఈయన ఇక్కంచెల్లి నిజామాబాద్కు అంత దూరం పేరు తెచ్చుకొని అక్కడ మనకు నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి నిలబడుతున్నాడు. కాబట్టి మనము స్థానికతను నేను మీడియా ద్వారా చూసే పబ్లిక్ అందరూ కూడా ఒకటే మాట కోరుకుంటున్నా, దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. మన స్థానికత మనం ఎప్పుడు కట్టుబడి ఉండాలి. మన ఊరు వాడిని ఎప్పుడైనా గొప్పగా చెప్పుకుంటాం. ఇక్కడ కాదు, మన పక్క ఊరికి పోతే కూడా నువ్వు ఏ ఊరు వాడవని అడుగుతాం. మరి ఇదే జీవన్ రెడ్డి గారు గెలిచి నిజంగా అక్కడికి పోయింటే ఢిల్లీకి పోతే అక్కడ కూడా ఈయన జీవన్ రెడ్డి ఏ ఊరు అని అడిగితే మన పేరు వినబడుతుంది కదా. అక్కడ పలానా తెలంగాణ వాసి ఆయన జగిత్యాలకు జిల్లాకు సంబంధించిన వాడు అని పేరు, అంటే మన పేరు అక్కడ జగిత్యాల జిల్లా వరకు కూడా పేరు చాటింపు అవుతుంది కదా. మరి అట్లా ఆ విధంగా కూడా ఆలోచన చేయండి. మళ్ళీ ఆయన ఎక్కడ లేని శక్తి ఉన్నవాడు ఆయన జీవన్ రెడ్డి గారు. ఆయన మనకు నిజంగా ఎంపీ అయితే ఇట్లా మన అందరికీ కూడా ఎక్కడ లేని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంచుకుంటారు. ప్రతి డెవలప్మెంట్లో ఒక ఏమంటారంటే తల్లికి ప్రేమ చూపించినట్టుగానే ఆయన మనకి ఇక్కడ ఖచ్చితంగా జగిత్యాలకి కూడా అంత ప్రేమ చూపించి అభివృద్ధిలో నిజంగా కూడా మనకి ఎంకరేజ్ చేస్తాడని చెప్పేసి చాలా మంది కూడా నమ్ముతున్నారు. నేను కూడా నోట్లకి వచ్చింది మా ఫస్ట్ మాట ఇదే అంటున్నాను, సార్ మన స్థానికుడు సార్, నాకు ఏదైనా అవసరం పడితే నేను బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆయనకు తెలవాలంటే నేను నిజామాబాద్ పోవాలి, ఇవాళ అరవింద్ అంటే దగ్గర పోవాలంటే నిజామాబాద్ పోవాలి. మరి ఇదే అరవింద్ వాళ్ళ సొంత బీజేపీ కార్యకర్తలే ఆయనను అసహించుకుంటున్నారు, సొంత బీజేపీ కార్యకర్తలే ఆయనను ఏవగించుకుంటున్నారు, ఆయన దగ్గరికి ఇవాళ ఎవరు పోదలుచుకోవట్లేదు. మరి అట్లాంటి వాళ్ళము మన అవసరాల నిమిత్తం మనం అక్కడ బీజేపీ వాళ్ళ దగ్గరికి అక్కడికి ఎట్లా పోగలుగుతాం సార్ ఒక ఎంపీ అని అడుగుతున్నారు. ఎస్, నిజంగా కూడా వాళ్ళకి కరెక్ట్ అయిన మంచి ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఏదైనా అర్థమయ్యింది, ఇవాళ ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఎట్లాంటి వాళ్ళని అర్థమైంది. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసులల్లో జీవన్ రెడ్డి గారు నిలిచిపోతున్నారు, వచ్చిండ్రు వాళ్ళందరికీ. ఎస్, అవును నిజమే జరిగింది, అన్యాయమే జరిగింది ఆయనకు, మరి ఈసారన్నా న్యాయం జరిగేటట్టుగా వారిని మనం గెలిపించుకుందామనే మాట మీద చాలా మంది కట్టుబడి ఉన్నారు. మరి మేమందరం కూడా బీసీలను కూడా ఇదే నినాదంతో ముందుకు పోతున్నాం. మా నినాదంలో ఒకటే మాట చెప్తున్నాం, మాకు ఎవరైతే లబ్ధి చేస్తారో, మమ్మల్ని ఎక్కడైతే హక్కున చేర్చుకుంటారో, మాకు రేపు పొద్దున దినానికి రాజకీయంగా ఎదుగుదలకు ఉపయోగపడతారో వాళ్ళని మేమందరం సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి మేము ఓటు చేస్తామని మేము నిశ్చయించుకున్నాం. బీసీలందరము, మైనారిటీలే కావచ్చు లేదా ఎస్టీ వాళ్ళు కూడా కావచ్చు, మేమందరం కూడా ఒకటే నినాదం పైన ఉన్నాము. మాకు కులగణన చేస్తారా, ఏ పార్టీ అయితే మాకు కులగణన చేసి మమ్మల్ని ఆర్థికంగా ఎత్తుకుంటుందో వాళ్ళకి మేము ఓటేస్తాము, వాళ్ళకి మేము సపోర్ట్ ఇస్తామని చెప్తాం. ఇక్కడ నిజంగా కూడా ఒక చిన్న విషయం, బీసీల ప్రైమ్ మినిస్టర్ ఏంటి అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఇవాళ అక్కడ బీసీల మంత్రిత్వ శాఖనే దిక్కులేదు. ఇవాళ
మీరు అక్కడనే మీ దగ్గరనే చేయలేని పనిని ఇవ్వాలా, మరి మా వరకు మా తెలంగాణ వరకు చేయగలుగుతారా అని మా అందరికీ అనుమానాలు ఉన్నాయి. దయచేసి ఇవాళ మీడియా ద్వారా చూస్తున్న వాళ్ళందరికీ కూడా, నా తోటి సోదరులకు మహిళలకు అందరికీ కూడా చెప్తున్నా, మీరు మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేయండి. ఓటు ఆయుధం వేసే ముందు మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేయండి. మన బీసీ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఎవరు న్యాయం చేస్తారు, వాళ్ళకు మనందరం కూడా ఓటేద్దాం. వాళ్ళని మన సైడ్ తీసుకుందాం. మన అవసరాల నిమిత్తం రేపు పొద్దున మనం ఎదగాలన్నా, మన పిల్లలు ఎదగాలన్నా, మన పిల్లలకు జాబులు రావాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా మనకి కులగణన చేసే వాళ్ళే కావాలి. ఆ కులగణన చేస్తా అని రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఆయన నమ్మిండు. అదేవిధంగా మనకు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. రేపు పొద్దున దినానికి ఎక్కడైనా కూడా వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ అందరి మీడియా ద్వారా చూస్తున్న మా అక్క చెల్లెలకు, తమ్ముళ్ళకు అందరికీ కోరుకుంటున్నారు, దయచేసి ఈసారి మనం జీవన్ రెడ్డి గారికి ఓటేద్దాం, జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం, మనకు కావలసిన కులగణని మనందరం కూడా సాధించుకుందాం అని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా వేడుకుంటూ, మరి నా ఎంబడ వచ్చిన అన్న సత్యం అన్న, మన రమేష్ అన్న, మన రాజ్ కుమార్ అన్న, వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇంకా చాలా మంది కూడా నేను చెప్పిన ఈ మాట పైన వాళ్ళందరూ కూడా ఏకీభవిస్తున్నారు. నేను పొద్దున్న నుంచి వెళ్ళి ఒక 40-50 మంది బీసీ సోదరులతో అందరితో కూడా మాట్లాడినా, వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసులలో ఇదే గట్టిగా సొచ్చుకపోయి ఉన్నది. అవునన్నా మీరు అన్న మాట కరెక్టే, కులగణన చేయనంత వరకు మనకు ఆర్థిక స్తోమత రాదు, ఆర్థికంగా ఎదగలేమనేది వాళ్ళ మనసులలో కూడా ఉన్నది. కాబట్టి మేమందరం కూడా మీడియా ద్వారా మీ అందరికీ ఈ మాట చెప్పాలనుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని, మరి అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.